మన తెలంగాణ తల్లి విగ్రహం మన ముఖ్యమంత్రి గారు మన సచివాలయంలో పెడుతున్నా కాబట్టి ఆలోచన రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో సీఎం తెలంగాణ తల్లి గురించి గుర్తించలేదు కాబట్టి ఈరోజు ఈ కేక్ కటింగ్ ఒక చిన్నది సంవత్సరమైనందుకు మన కాంగ్రెస్ పార్టీ మహిళలతో కేక్ కట్ చేయాలని చెప్పి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను కమిషనర్. ఓకే ఉన్న కార్యకర్తలు అన్నదమ్ములందరూ కొంచెం తప్పటం చేసుకోవద్దు, స్టేజ్ మీదకి రావాలా, మహిళలు రావాలా, మహిళలతో కేక్ కట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను సాధ్యమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమైంది. మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగలేదు కాబట్టి మీకు 2,500 రూపాయలు ఏదైతే మాట ఇష్టం లేట్ అవుతుంది. అదే కాకుండా పింఛన్లు కూడా పెంచలేదు, అది లేట్ అవుతుంది. ఈ రెండు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మాట తప్పడు, ఖచ్చితంగా ఇచ్చే ముందు ఆలోచించే మాట ఇస్తారు కాబట్టి మీకు పింఛన్లు కూడా వస్తుంది. మీకు ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఏదైతే ఇస్తానో మహాలక్ష్మి పథకం కింద అది కూడా అందుతుందని సభాముఖంగా నేను మాట ఇస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదించిన తర్వాత నా తోడి తోసినంత మీకు సేవ చేయగలుగుతున్నాను. అందులో నేను ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో మీకు నీటికి చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి అడగంగానే వారు మనకు నీరు ముందు సప్లై అయిన దానికన్నా 1 యూనిట్ పెంచారు. దాంతో ఏంటంటే మనకు రోజు నీరు వస్తుంది. కాకపోతే కొన్ని దగ్గర ఇబ్బంది అయితే దానికి కారణం ఏంటంటే మన దగ్గర తీసుకునే కెపాసిటీ నడుస్తుందో నేను గెలిచిన 20 రోజుల రూపాయలని 2 కోట్ల రూపాయలు కట్టడానికి కాంట్రాక్టర్ ఇప్పించాను. 2 కోట్ల రూపాయలు ఇప్పించాను. అంతకుముందు ట్రైనింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ని ఫాస్ట్ చేశాం. మొన్న కూడా ఆయనకి ఇప్పించానని వచ్చిందో లేదో అవి కనుక్కున్నాం. మళ్ళీ ఒక 2 కోట్ల రూపాయలు ఇప్పించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీకు గృహప్రవేశం చేస్తాడు చూస్తారని చెప్తూ మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పటికీ ఉండాలని కోరుతూ మీరు అనుకునే అన్ని చేస్తామని మేము అందరం ఉండి మీకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 20 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్ కి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ వాళ్ళందరూ బిజినెస్ పెట్టుకుంటున్నారు. మొన్ననే చూసిరు జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ అయిన రాష్ట్రంలో మన మహిళలు శక్తి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా పెట్టుకున్నారు. పొలారం హాస్పిటల్లో కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ స్టార్ట్ అయింది. మన వార్డు కూడా కిరాణా షాప్ స్టార్ట్ అయింది. వారి పిల్లల బ్యూటీ పార్లర్ షాప్ స్టార్ట్ అయింది. ఇంతకు ఏంటంటే మగవాళ్ళకి బిజినెస్ చేసేవాళ్ళు. మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో అత్యధిక శాతం మహిళలు పేదలుగా ఉన్నారు. పేద కుటుంబాలు ఉంది. ఈ పేద కుటుంబాల బాగోగుల గురించి ఆర్థికంగా మీరు డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళకు రుణాలు ఇస్తే సరిపోదు. మీరు చాలా మంది చెప్పొచ్చు గతంలో కూడా మహిళా సంఘాలకి నిధులు ఇచ్చినది ఏం చేశారంటే వాళ్ళు ఏదో దానికి వాడుకున్నారు కానీ డెవలప్మెంట్ గురించి వ్యాపారం గురించి వాడలేదు. ఇప్పుడు ఇచ్చే నిధులు ఎవరైతే మీకు తెలిసిన మహిళా సంఘాలు డిపార్ట్మెంట్ అయిన మెప్పల్ నుంచి ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో కంపల్సరీ డ్యూటీ ఫండ్ తెచ్చిన అన్నగారు బోర్వెల్ ప్రతి విషయంలో ఈ స్కూల్లో ఇంతవరకు పట్టించుకున్నట్టు మహాబాబు వాళ్ళ మంచి చెడులు బాగాలు మీరు కూడా రేపటికి భవిష్యత్తు మీరే ఉంటుంది. ఇందులో కూడా నాయకులు